హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సాయిని. ఈ వీడియోలో మనం ఈ వారం అనగా మార్చి 22, 2026 నుండి మార్చి 28, 2026 వరకు 12 రాసుల వారి వారఫలాలు ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఈ వీడియో కేవలం వార్తాపత్రికలో ప్రచురించబడిన వారఫలాల ఆధారంగా తయారు చేయబడింది. మొదటిది మేషరాశి. ఈ రాశిలో వచ్చే నక్షత్రాలు అశ్విని నక్షత్రం, భరణి నక్షత్రం, కృతికా నక్షత్రంలోని మొదటి పాదం. ఈ రాశి వారికి ఈ వారంలో శుభకాలం కొనసాగుతుంది. విజయాలు సాధిస్తారు. ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం. ఉద్యోగంలో మంచి జరుగుతుంది. లక్ష్య సాధనకు మరింత కష్టపడాలి. సొంత ఆలోచనలు మేలు చేస్తాయి. ప్రలోభాలు ఊరించిన ధర్మ మార్గంలోనే నడవండి. డబ్బు ఖర్చు పెట్టే విషయంలో మరియు పొదుపు చేసే విషయంలో దృష్టి సారించాలి. మహాలక్ష్మి అష్టకాన్ని పఠించండి. రెండవది వృషభ రాశి. ఈ రాశిలో వచ్చే నక్షత్రాలు కృతికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం, మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదాలు. ఈ రాశి వారికి ఈ వారంలో అదృష్ట యోగం ఉంది. వ్యాపారంలో విజయాలు సాధిస్తారు. ఇబ్బందులు తొలగిపోతాయి. కష్టానికి రెట్టింపు లాభాలు ఉంటాయి. ఉద్యోగంలో పదోన్నత సూచిస్తుంది. లాభకత సూర్యలాభం అధికార యోగాన్ని సూచిస్తుంది. ఆర్థికంగా బలపడతారు. పరిస్థితుల్ని బట్టి నిర్ణయాలు తీసుకోవాలి. మహాలక్ష్మిని ధ్యానించండి. మూడవది మిథున రాశి. ఈ రాశిలో వచ్చే నక్షత్రాలు మృగశిర నక్షత్రంలోని 3, 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం, పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదాలు. ఈ రాశి వారికి ఈ వారంలో ఉద్యోగ ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. సకాలంలో కొత్త పనులను ప్రారంభించండి. జీవితంలో స్థిరత్వం ఏర్పడుతుంది. పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. ఆటంకాలు తొలగిపోతాయి. కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. దృఢ సంకల్పంతో వ్యాపార నష్టాలను అధిగమిస్తారు. సంభాషణల్లో స్పష్టత ముఖ్యం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రార్థించండి. నాలుగవది కర్కాటక రాశి. ఈ రాశిలో వచ్చే నక్షత్రాలు పునర్వసు నక్షత్రంలోని 4వ పాదం, పుష్యమి నక్షత్రం మరియు ఆశ్లేష నక్షత్రం. ఈ రాశి వారికి ఈ వారంలో గ్రహదోషం కనిపిస్తోంది. మనోబలంతో పనులను ప్రారంభించండి. విధి నిర్వహణలో మరింత శ్రద్ధ అవసరం. కొన్నిసార్లు మౌనమే ఉత్తమం. ధర్మబద్ధంగా వ్యవహరించండి. నిర్ణయాలన్నీ వాయిదా వేయకండి. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం లభిస్తుంది. భవిష్యత్తు గురించి లోతుగా ఆలోచించాల్సిన సమయం. ఆర్థిక ఫలితాలు బాగుంటాయి. నవగ్రహాల్ని ధ్యానించండి. ఐదవది సింహరాశి. ఈ రాశిలో వచ్చే నక్షత్రాలు మకా నక్షత్రం, పుబ్బా నక్షత్రం, ఉత్తర నక్షత్రంలోని మొదటి పాదం. ఈ రాశి వారికి ఈ వారంలో విజయాలు వరిస్తాయి. మరింత ఏకాగ్రత అవసరం. గ్రహబలం తక్కువగా ఉంది కాబట్టి మనోబలాన్ని పెంచుకోవాలి. కొన్ని సందర్భాల్లో మీ నమ్మకమే మిమ్మల్ని గెలిపిస్తుంది. భవిష్యత్ ప్రణాళికను సిద్ధం చేసుకోండి. శక్తికి మించిన బాధ్యతల్ని భుజాన వేసుకోకండి. మానసిక ఒత్తిడిని తగ్గించుకోండి. సూర్యుడిని ధ్యానించండి. ఆరవది కన్యారాశి. ఈ రాశిలో వచ్చే నక్షత్రాలు ఉత్తర నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం మరియు చిత్తా నక్షత్రంలోని 1, 2 పాదాలు. ఈ రాశి వారికి ఈ వారంలో ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. ధైర్యంగా నిర్ణయాలు తీసుకోండి. ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది. చెడు ఫలితాల్ని అతిగా ఊహించుకోకండి. పనుల్ని మధ్యలోనే ఆపేయకండి. వ్యాపారంలో కలిసొస్తుంది. ఆర్థిక ఇబ్బందులు ఎదురుకావచ్చు. ఆరోగ్యం జాగ్రత్త. నవగ్రహాల్ని ధ్యానించండి. ఏడవది తులారాశి. ఈ రాశిలో వచ్చే నక్షత్రాలు చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాలు. ఈ రాశి వారికి ఈ వారంలో కాలం సహకరిస్తుంది. ఉత్తమ నిర్ణయాలు తీసుకుంటారు. మంచి ఫలితాలను సాధిస్తారు. ఉద్యోగంలో ఉన్నత స్థితి కనిపిస్తుంది. రాజయోగం సూచిస్తుంది. శత్రుదోషం తొలగిపోతుంది. వ్యాపార సమస్యలని పట్టుదలతో అధిగమిస్తారు. షష్ఠ శుక్రయోగం వల్ల ఆర్థిక ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి. లక్ష్మీ ధ్యానం మేలు చేస్తుంది. ఎనిమిదవది వృశ్చిక రాశి. ఈ రాశిలో వచ్చే నక్షత్రాలు విశాఖ నక్షత్రంలోని 4వ పాదం, అనురాధ నక్షత్రం మరియు జ్యేష్ఠ నక్షత్రం. ఈ రాశి వారికి ఈ వారంలో శుభ ఫలితాలను సాధిస్తారు. కాలం అన్ని విధాలుగా సహకరిస్తుంది. వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. వృత్తి నైపుణ్యం పెరుగుతుంది. పంచమంలో శుక్రయోగం అనుకూలంగా ఉంది. ఆర్థిక విజయాలు సిద్ధిస్తాయి. ప్రశాంతంగా సంభాషించండి. ఆస్తిపాస్తుల కొనుగోలులో పురోగతి ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో కొత్త పనులను ప్రారంభించండి. అమ్మవారిని స్మరించుకోండి. తొమ్మిదవది ధనసు రాశి. ఈ రాశిలో వచ్చే నక్షత్రాలు మూలా నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రంలోని మొదటి పాదం. ఈ రాశి వారికి ఈ వారంలో ఉద్యోగంలో కలిసొస్తుంది. పెద్దల ప్రోత్సాహం లభిస్తుంది. లక్ష్య సాధనకు కాలం అనుకూలిస్తుంది.
పరిస్థితుల్ని వాయిదా వేసుకుంటూ నిర్ణయాలు తీసుకోవాలి. ధనయోగం ఉంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. గృహ నిర్మాణాది ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. శ్రీ మహాలక్ష్మిని ధ్యానించండి. 10వది మకర రాశి. ఈ రాశిలో వచ్చే నక్షత్రాలు ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం, ధనిష్ట నక్షత్రంలోని 1, 2 పాదాలు. ఈ రాశి వారికి ఈ వారంలో ఆర్థికంగా ఉత్తమమైన కాలం. గతంలోని పెట్టుబడుల లాభాలను అందిస్తాయి. స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి. చేపట్టే ప్రతి పని విజయం అవుతుంది. ఉద్యోగంలో ఉన్నతిని సాధిస్తారు. కష్టపడితే వ్యాపారంలోనూ తిరుగుండదు. కొత్త విషయాలను తెలుసుకుంటారు. మహాలక్ష్మి అష్టోత్తరాన్ని రామకోటిలా రాయండి. 11వది కుంభరాశి. ఈ రాశిలో వచ్చే నక్షత్రాలు ధనిష్ట నక్షత్రంలోని 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం మరియు పూర్వభద్ర నక్షత్రంలోని 1, 2, 3 పాదాలు. ఈ రాశి వారికి ఈ వారంలో ఆస్తిపాస్తులు వృద్ధి చెందుతాయి. మీ ఆత్మవిశ్వాసమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఫలితాలు లభించే వరకు ప్రయత్నాల్ని ఆపకండి. స్వర్ణాభరణ యోగం ఉంది. గతంలోని ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. ఆర్థిక స్థిరత్వానికి పునాదులు వేసుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో సంయమనంతో వ్యవహరించండి. ఒక శుభవార్త వింటారు. నవగ్రహ ధ్యాన శ్లోకాలను పఠించండి. 12వది మీనరాశి. ఈ రాశిలో వచ్చే నక్షత్రాలు పూర్వభద్ర నక్షత్రంలోని 4వ పాదం, ఉత్తరాభద్ర నక్షత్రం మరియు రేవతి నక్షత్రం. ఈ రాశి వారికి ఈ వారంలో ముఖ్య కార్యక్రమాల పట్ల శ్రద్ధ వహించండి. ఏకాగ్రతతో విజయావకాశాలు పెరుగుతాయి. గత నిర్ణయాలన్నీ మరోసారి సమీక్షించుకోండి. చాలా సందర్భాల్లో మౌనమే ఉత్తమం. పనుల్ని వాయిదా వేయకండి. 1-2 అవరోధాలు ఎదురైనా నిరాశపడకండి. మిత్రుల సలహాలు మేలు చేస్తాయి. ధనలాభం కలుగుతుంది. ఇష్టదైవాన్ని పూజించండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మళ్ళీ మరొక వీడియోతో మనం కలుసుకుందాం.